ఇషాన్ కిషన్ ఒకప్పుడు వన్డేల్లో డబుల్ సెంచరీ. ఒకానొక టైమ్‌లో ఇండియా టీమ్‌లో చోటు కోసం పోరాటం. ఒకప్పుడు ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ కానీ ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ ఆశాకిరణం. ఇషాన్ కిషన్ జూలై 18, 1998 బీహార్‌లోని పాట్నాలో జన్మించారు. అయితే బీహార్ క్రికెట్ అసోసియేషన్‌లో సమస్యల వల్ల ఇషాన్ జార్ఖండ్ తరపున ఆడాల్సి వచ్చింది. తన తండ్రి ప్రణవ్ కుమార్ పాండే ప్రోత్సాహంతో క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 2016 అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్‌కు కెప్టెన్‌గా ఉండి ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటన్స్ తరపున అరంగేట్రం చేసిన 2018లో ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్‌ని కొనుగోలు చేసింది. దీనితో అతని జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. అలాగే ఇండియా టీమ్‌లో చోటు దక్కించుకొని బంగ్లాదేశ్‌పై అత్యంత వేగంతో డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. 2023 సౌత్ ఆఫ్రికా టూర్ సమయంలో వరుసగా బెంచ్‌కే పరిమితం కావడం వల్ల మానసిక ఒత్తిడికి లోనై బ్రేక్ కావాలని అడిగాడు. బ్రేక్ తీసుకున్న సమయంలో ఇషాన్ దుబాయ్‌లో పార్టీ చేసుకున్న కొన్ని ఫోటోస్ బయటికి వచ్చాయి. దీంతో క్రమశిక్షణా చర్యల కింద 2024లో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. ఇది అతని కెరీర్‌ను ప్రమాదంలో పడేసింది. తన కష్టకాలంలో భగవద్గీతను చదువుతూ క్రమశిక్షణతో మళ్ళీ క్రికెట్‌పై ఫోకస్ పెట్టాడు. ఆ క్రమశిక్షణతోనే ఇప్పుడు ఐపీఎల్ అలాగే ఇండియా టీమ్‌లో కూడా తన సత్తా చాటుతున్నాడు.